నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏంటంటే, మీరేమో అసెంబ్లీకి వస్తే నాకు టైం ఇవ్వరు, సమయం ఇవ్వరు, మైక్ కూడా ఇవ్వరు, నేను మాట్లాడినా కూడా మైక్ కట్ చేసేస్తారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదని మీరు చర్యలు తీసుకున్నా కూడా చర్యలు తీసుకోండి, అందరం కలిసి ఎన్నికలకు వెళ్దాం, ఉప ఎన్నికలు వస్తుంది అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా? ఎట్లా ఏంది పరిస్థితి? కరెక్ట్గా సవ్యంగా మాట్లాడారు మాట. ఎందుకంటే వీళ్ళేమో అసెంబ్లీకి రాడు రావట్లేదు అంటారు. వస్తే మీరేం చేయదలుచుకున్నారో తెలిసిపోతుంది కదా. మీరు అతని మెయిన్ ఎంట్రన్స్ కూడా కాకుండా ఆర్డినరీ ఎంట్రన్స్లోనే రమ్మంటాము. అతను డెఫినెట్గా మైక్ మీరేంటి ఎందుకు రమ్మంటున్నారు? వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళు లేవగానే కూర్చోండి అని అవహేళన చేస్తూ ఆ సొనగానంతో పొందటానికి రమ్మంటున్నారు తప్పితే మీకు ఎందుకంటే వేరే టాపిక్లు అసెంబ్లీలో వేరే టాపిక్లు మాట్లాడే ధైర్యం లేదు, వేరే విశ్లేషణ మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే అన్ని ఫెయిల్యూరు, ఈ కూటమి మొత్తం అన్ని విషయాల్లోనూ ఫెయిల్యూరు. ఒకటి కాదు రెండు కాదు, ఒక చాటమారుతంత లిస్ట్ ఉంది. ఏ విషయం తీసుకున్నా హామీలు అవ్వచ్చు, పరిపాలన అవ్వచ్చు, అవినీతి అవ్వచ్చు, అరాచకం అవ్వచ్చు, ఇష్టం వచ్చి ఇష్టారాజ్యంగా సాగుతుంది. కనుక దాన్ని అలాంటి విషయాలు చర్చలోకి రానివ్వకుండా ఈ జగన్ మీద పడి ఏడవటము, మాట వెళ్తే పొద్దున్న లేస్తే జగన్ ఏడవటం తప్పితే అసెంబ్లీలో కూడా అదే పాట పాడాలని ప్రయత్నిస్తారు. అందుకని మీరు ధైర్యం ఉంటే, ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మైకు ఎంత టైం ఇస్తారు? ఆ రూల్ ప్రకారం పాలకపక్ష నాయకుడికి ఎంత టైం ఇస్తారో అంత టైము ఇవ్వాలి ప్రతిపక్షం. అది ఇస్తారా? అది కర్మం చేసి చేస్తారా? దమ్ముంటే చెయ్యండి. అప్పుడు వస్తాడు, మాట్లాడతాడు, ప్రజలకు తెలుస్తుంది ఎవరేం మాట్లాడతారు, ఎవరు. ఆ భయం ఇస్తే అతను మనకు అడిగేస్తాడు. అతను లేవనెత్తే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేవు. మనంతా బూటకాలతోటి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు ఏ విషయం చెప్పలేము, ఏ విషయం అడిగినా మన సమాజంలో వాలంటీర్ సంగతి ఏంటయ్యా చెప్పలేము, 33,000 అమ్మాయిలు మిస్సింగ్ ఏంటయ్యా చెప్పలేము, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 15,000 ఏంటయ్యా చెప్పలేము, ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటయ్యా చెప్పలేము, నిరుద్యోగ భృతి ఏంటయ్యా చెప్పలేము. ఏ విషయము మనం పరిపూర్ణంగా లేవనెత్తే సమస్యలు చెప్పలేము. ఏమిటయ్యా మీరు మీ పరిపాలనలో మీరు చేసిన మంచి ఏంటో ఈ సంవత్సర కాలంలో సంపద సృష్టిస్తున్నారు, ఎక్కడైనా సంపద 2 లక్షల కోట్లు అప్పు చేయటం సంపద ఇదేనా అని అడుగుతారు. ఏ సంపద ఏంటి? మీరు ఈ సంక్షేమ పథకాలు కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి? మీరు బడ్జెట్లో ఎక్కడైనా ఈ ఇట్లా ఇంత చిల్లిగా అంత కేటాయింపు చేశారా? కేటాయింపులు లేకుండా మీరు చేస్తామని అబద్ధాలు, చేసేసామని అబద్ధాలు మాట్లాడతారు. ఇవన్నీ నిలదీస్తారు కదా. నిలదీస్తే సమాధానం చెప్పలేక తలదిలిపోవాలి వాళ్ళు కూటమి. అందుకని ఈ హోదా ఇవ్వరు. హోదా ఇస్తే ఎక్కడ ప్రశ్నించే రైట్ ఉంటుంది. హోదా ఇవ్వకపోతే లేవగానే మంత్రి గారు మాట్లాడతారు, మీరు కూర్చోండి ఇట్లా అంటారు. ఇది తెలిసిన విషయం, ప్రజలందరికీ తెలుసు. కనుక అతను సరైన నిర్ణయం ఇది. మీరు హోదా ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇచ్చి ఎంతసేపు మాట్లాడటానికి అవకాశం ఇస్తారు, ఇవన్నీ నిర్ధారిస్తే దమ్మున్నవాడిగా వస్తాడు, మొగాడిలాగా వస్తాడు. మీరు దమ్మున్న వాళ్ళు మొగతనం ఉంటే మీరు అతనికి హోదా ఇవ్వండి, ఛాలెంజ్ మాట్లాడుకోండి. ఎవరు తప్ప ప్రజలు చూస్తారు, ఎవరిది ఒప్పు ఎవరు కరెక్ట్ అది. అందుకని డిస్మిస్ చేస్తారా? ఏముంది, చేయండి. ఎలక్షన్ వస్తుంది, ఈ 11 సీట్లు మళ్ళీ కంటెస్ట్ చేస్తారు. 11 తండుకుంటూ గెలిచాడు అనుకోండి, అది భయం వాళ్ళకి. అది ఆ భయమే కరెక్ట్గా భయాన్ని పెట్టాడు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. వాత పెట్టాలతో కీలేరికి వాత పెట్టాడు. ఇప్పుడు దమ్ముంటే చేయమనండి, సర్పంచ్ చేసే ఎలక్షన్ వస్తాయి. ఈ 11 సీట్ల ఎలక్షన్ చెప్పేస్తుంది ప్రజలు మూడు ఎలా ఉంది, ఇవాళ ప్రజలు కూటమిని ఎలా వ్యతిరేకిస్తున్నారు, ఎంత అసహించుకుంటున్నారు, ఎంత జిగుత్సామార్య పరిపాలన జరుగుతుంది, ఎంత అరాచకమైన పాలన జరుగుతుంది, ఎంత అబద్ధాల ఆరబోతు జరుగుతుంది, ఎన్ని విషయాల్లో డ్రామాలు చేస్తున్నారు. ఇది తెలుగు డ్రామా పార్టీ, ఇది తెలుగు దేశం పార్టీగా తెలుగు డ్రామా పార్టీ అని ప్రజలు బాగా గుర్తిస్తారు. ఇది సరే మన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏమిటో ఎందుకున్నాడో ఆయనకే తెలీదు. ఈయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలి, అది నా కోరిక ఆశ అంటాడు.
ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు, ఆయన ఎందుకు రాజకీయాలకు వచ్చాడో తెలియదు, చంద్రబాబు భజన చేయడానికి వచ్చాడా ఏమిటో ఆయనకే తెలియాలి మహానుభావుడు. ఆయన విషయం సరే ప్రజల్లో ఇదంతా ప్రస్ఫుటంగా క్లీన్ పిక్చర్ కనబడుతుంది. అది భయం. దమ్ముంటే చేయమనండి.